పిల్ల కనిపిస్తుంది ఇక్కడ. అంటే అది ఎవరికి తెలియదు కానీ అలా కవర్ చేస్తుంటా. ఏ వీక్? ఏ వీక్ కావాలి నీకు? వాట్? వంకాయ పులుసు. విశాల్ మార్ట్ నాకు మా కాలేజ్ డేస్ నుంచి తెలుసు. మనం వాటర్ వేసుకుని ముంచుకుని తినేస్తాం. ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. మన కుక్క పెట్టాం కదా, అప్పుడు ఎన్నోడు తిన్నా ఏంటి? నీకు కూడా వేసాను కదా కుక్కతో పాటు. అయినా ఈ ఇళ్ళ సప్పరించినప్పుడు దాని లోపల చాక్లెట్స్ ఉంటాయి, తగులుతూ ఉంటే బాగుంటాయి. అదే తీయపోతే నిజంగా నేరమని మనల్ని అంటే ఏముంటుంది? ఫుడ్ కావాలి ఇవిడికి. ఫుడ్ ఇందాకైతే ఉంది. డెలివరీ అయిపోద్దంట. పిల్ల కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ లీస్ ప్రెగ్నెంట్. పద లేట్ అయిపోతుంది. న్యూ డే న్యూ బ్లాగ్. సో సో ఇవాళ వీక్ ఆఫ్. సో వీక్ ఆఫ్ అంటే ఎక్కడ చోటుకి వెళ్ళాలి కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ఎ మూవీ. బ్యాక్ టు బ్యాక్ థర్డ్ మూవీ. సో లాస్ట్ 2-3 months నుంచి అసలు మూవీస్కి వెళ్ళాలి. థర్డ్ మూవీ కదా, లెట్స్ గో. ఇప్పుడే థియేటర్కి వచ్చాం. సినిమా పేరెంట్ మర్చిపోయాను. యాక్చువల్లీ ఐ హ్యావ్ మర్చిపోతాను థింగ్స్ని. ఏంటిది సినిమా? సారీ, లిటిల్ హార్ట్స్. సో ఐ హ్యావ్ పేర్లు కానీ ఇవి కానీ గమ్మని మర్చిపోతున్నా. అండ్ గమ్మని మర్చిపోతాను కదా పేర్లు అవి. అంటే అది ఎవరికి తెలియదు కానీ అలా కవర్ చేస్తుంటా. మూవీ అయితే బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. దిస్ ఈస్ కంబాల్ చెరువు. ఇంతకుముందు ఎంట్రీ ఫ్రీ ఉండే, ఇప్పుడు లేదు. ఏ వీక్ కావాలి నీకు? వీక్ కావాలి. WEEK వీక్ అయితే వారం. WEAK అంటే వీక్. సార్ ఏంటి సార్ అది? సో మూవీ అయితే బాగుంది. ఫీల్ గుడ్ మూవీ కదా. ఇంగ్లీష్ నేర్చుకోండి. సో మూవీ బాగుంది. అండ్ కొంచెం డిన్నర్ పార్సల్ చేసుకొని వీఆర్ గోయింగ్ హోమ్. బట్ కొంచెం గ్రాసరీస్ అవసరం అయ్యండి, షాపింగ్ వచ్చాం. విశాల్ మార్ట్ కెన్వే. సో ఇది అయిపోయాక ఇంక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. బట్ దిస్ ఈస్ ఎ స్మాల్ బ్లాగ్. ఇవాళ అంత కంటెంట్ ఏం లేదు, షూట్ చేసే అంత కంటెంట్. బికాస్ మార్నింగ్ అంతా మార్నింగ్ అంతా వీడియో ఎడిట్ చేయడం సరిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ బయటకు వచ్చు. సో మార్నింగ్ అయితే ఒక సపరేట్గా ఒక వ్లాగ్ ఒక కైండ్ ఆఫ్ వేలో షూట్ చేశాను. అది ఒక ప్రాపర్ వ్లాగ్ వస్తుంది. ఇది ఒక స్మాల్ వ్లాగ్. ఇది అయితే ఇవాళ లేదంటే రేపటి దాంతో అటాచ్ చేస్తాను, చూద్దాం. సో ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు పబ్లిక్లో వ్లాగ్ చేయడానికి. ఇందాక వేసుని ఇందాక లైక్ లిఫ్ట్ దగ్గర తీసినప్పుడు ఎవరో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయితే ఎవరో వచ్చేసారు లిఫ్ట్లోకి. సో అన్నీ ఇలా డౌన్ చేశాను. బట్ గ్రాడ్యువల్లీ ఐఎమ్ పికింగ్ ఇట్ అప్. సో ఇది ఓపెన్ ఏరియా, ఇక్కడ చేయగలుగుతున్నా. కానీ ఎవరన్నా పీపుల్ ఉంటే కొంచెం చేయలేకపోతున్నారు. యా, ఐ విల్ ఓవర్కమ్ దట్ ఇన్ వెరీ షార్ట్ టైం. సో ఇప్పుడు షాపింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేసి వాట్ వంకాయ పులుసు. ఓకే, నువ్వు నీ షాపింగ్ చేసుకో ఈలోపు. నాకెందున్నాయి పైకి తీసుకొచ్చు. యా, సో ఇంక షాపింగ్ చిన్న థింగ్స్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫుడ్ తినేయాలి. ఫస్ట్ ఆకలిస్తుంది యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఎవరో ఎక్కడ లేరని ఎత్తుక్కుంటున్నా. బట్ జోక్స్ అపార్ట్, విశాల్ మార్ట్కి వచ్చాం. విశాల్ మార్ట్ నాకు మా కాలేజ్ డేస్ నుంచి తెలుసని మాకు విశాల్ మార్ట్ ఉండేది మా కాలేజ్ పగ్వారాలో. విశాల్ మార్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ మార్ట్ వీ హ్యావ్. సో అక్కడికి వెళ్ళి మేము షాపింగ్ చేసేవాళ్ళం వీక్లీ మా బ్యాచ్ అంతా. సో విశాల్ మార్ట్ కూడా రాజమండ్రికి కూడా వచ్చింది. దట్స్ గుడ్. సో డీమార్ట్ ఎక్కడో హైవే మీద ఉంటుంది, విశాల్ మార్ట్ మేము వెళ్ళి దారిలో ఉంటుంది. సో ఇది కన్వీనియంట్ ఇప్పుడు. సో మంత్లీ గ్రోసరీస్ అయితే మేము డీమార్ట్కి వెళ్తాం. ఏమన్నా ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న ఏమన్నా కావాలంటే ఇది వెళ్ళే దారి అనమాట. సో
దట్స్ అవర్ స్కూటీ. సో తీసేసుకొని వెళ్ళిపోతాం. సో ఇన్ని ఉంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అందుకని ఊగుతాయండి. లేదులే, అంటే మనం అంత ప్రాపర్గా బాగానే ఉంటాయి నాని. ఇదా మనం అంత ప్రాపర్గా బిస్కెట్స్ తినాం కదా. ఈయన పాలు వేసాడు ఇక్కడ, మనం వాటర్ వేసుకుని ముంచుకుని తినట్టు. వా అక్క వా. సాల్ట్ బిస్కెట్స్ వర్స్ట్గా ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా? తెలీదు. ఇది టీలో ముంచుకో. బెబ్బెబ్బే. అందుకే దెర్ ఈజ్ అన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఎక్కువ చాయిసెస్ ఉంటే గమ్మని చూస్ చేసుకోవాలి. సో ఎప్పుడు 2 ఉంటే అందులో ఒకటి చూస్ చేసుకోవాలి. దెన్ మూవ్ ఆన్ టు అనదర్ 2, దెన్ పిక్ 1. అండ్ ఈ రెండిట్లోంచి ఒకటి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే టైగర్ మన కుక్క పెట్టాం కదా, అప్పుడు ఎన్నోడు తిన్నా ఏంటి? నీకు కూడా వేసాను కదా కుక్కతో పాటు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? నేనేం తినలేదు. చూశాను. అయినా ఈ ఇళ్ళ సప్రించినప్పుడు దాని లోపల చాక్లెట్స్ ఉంటాయి, తగులుతూ అంటే బాగుంటాయి. ఆ గుడ్డే కూడా తీసుకో. గుడ్డలో ఏమి తగలవు. డీమార్ట్లో ఇలా చిన్న ప్యాకెట్స్ అమ్మంటాడు డీమార్ట్లో. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ నచ్చింది నాకు. నువ్వు ఏం కొనడానికి వచ్చావు? ఒక షాంపూ డబ్బా, ఒక లేదు నేను బిస్కెట్స్ కూడా చాలా నుంచి కొందాం అనుకుంటున్నా. అంతే. అవి ఇష్టం లేదు నాకు అసలు. నిన్నెవరు తినమంటున్నారు? నేను తినక్కలేదు. అక్కర్లేదు. ఈ మిల్క్ ఎన్నొద్దు, నేను తినక్క. ఇప్పుడు ఈ మిల్క్ బిస్కెట్స్ ఎన్నొద్దు, నువ్వు నన్ను తినద్దు. ఓకే, ఇప్పుడు ఆ మిల్క్ బిస్కెట్స్ ఎవరు కొనుక్కున్నారు? నీ చాయిసే కదా. వేస్ట్ ఇంకా వేస్ట్. ఇప్పుడు అది నీదైతే ఇది నాది. ఓకే టీలా టీలా. సో గుడ్ థింగ్ ఇన్ విశాల్ మార్ట్ మనకి చిన్న ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా సుని. డిమార్ట్లో అసలు పెద్ద ఇలాంటి పెద్ద తప్పితే చిన్న అమ్మడు అసలు డిమార్ట్లో. మరి మొన్న అలాగే ఒకటి కొనుక్కున్నాం, ఇక్కడ తినేయలేదా? మరి కాకపోతే సపరేట్ ప్యాకింగ్ ఉంటాయి ఇందులో. వాటర్ తినే సరే. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇక్కడ ప్రెస్ చేయాలి, లేదంటే వెళ్ళిపోతుంది కదా. ఎక్కడికి మగ్గాలి? జీ యా ప్రెస్ చేయి. నొక్కుతున్నాను. అయిపోయింది మా షాపింగ్. సే హాయ్. యాక్చువల్ నా జోబులు కూడా ఉన్నాయి కొన్ని. అదే తీయకపోతే నిజంగా నేరమని మనల్ని అంటారు. లేదులే, కార్ట్ మర్చిపోయాను కదా అందుకని. కార్ట్ లేదు, చిన్నవి అనుకున్నా. బట్ ఇది కొన్నావు నాట్ కొన్నావు. నేనేం కొనలేదు. ఓకే పద ఫర్ బిల్లింగ్ టైం. జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాం. లుక్ అట్ దిస్ ఫుల్ మూన్. సూపర్. ఈ కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది వీడియోని, సో అందులో ఫోటో పెట్టా చూడండి. ఎక్స్ట్రాడినరీ. ఏ టైంకి వచ్చినా బండి సౌండ్ విని మట్టుకు లీవ్ వచ్చేస్తుంది కదలి. షవరింగ్ లవ్. లీ పొట్ట చూడు ఎంత అయిపోయిందో. ఫేవరెట్ ప్లేస్ టు పెట్. ఇది చిన్న వీడియోనే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.